మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? పడే అవకాశం ఉందంటారా? పెరుగుతుంది ఉంటుందంటారా? ఎక్కడి వరకు రీచ్ అవుతుంది? ఈ రోజు యాక్చువల్గా ఆల్ టైమ్ హై దగ్గరలోకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఈరోజు చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ స్పాట్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7860 ఉన్న ప్రైస్ కాస్త నిన్న ఈరోజు 7947లో ఉంది, విచ్ ఇస్ క్లోజర్ టు 8000 రూపీస్. 8100 and 8200 వరకు గోల్డ్ ఇన్న ప్రైస్ మనం చూసుకుంటే స్పాట్ గోల్డ్ రేట్లో అక్కడ నుంచి దాదాపు మ్యాక్సిమం ఒక 200 రూపీస్ దూరంలో ఉంది. మళ్ళీ ఆల్ టైమ్ హై ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాము ఇజ్రాయెల్ వార్ లేదంటే యూక్రెయిన్ వార్ లాంటిది ఏదైనా ఉంటుంది కదా, జనరల్గా అలాంటి టైంలోనే పైకి వస్తుంది. అయితే నిన్న ఒక విషయం చెప్పారు వీడియోలో, ఈ డిసెంబర్ మంత్లో మనం చూసుకుంటే కంప్లీట్గా ఈ నెలలో మొత్తం పూర్తిగా పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ పెళ్లి డిమాండ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి సో కొంచెం ఒక వైపు నుంచి చూసుకుంటే ఒక 7300 నుంచి 8200 మధ్యలో గోల్డ్ విల్ బి మూవింగ్ అరౌండ్. కానీ అండర్ టోన్ మాత్రం చాలా బులిష్గా ఉంది. ఈ విషయం మర్చిపోకూడదు. ఈ విషయము నేను ఎందుకు రెగ్యులర్గా చెప్తున్నాను అంటే, ఒకవేళ బుల్లిష్గా ఉన్న గోల్డ్ కాస్త ఒకవేళ బేరిష్గా అయితేనే మనం ఆలోచించాలి గోల్డ్ విల్ ఫాల్ అని చెప్పేసి. బట్ మధ్యలో ఏంటంటే వార్స్ లేనప్పుడల్లా కొంచెం బంగారం పడాలి కదంటే, ఆల్రెడీ 8100 వరకు వచ్చిన తర్వాత 73 దాకా రావడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ 8000 వరకు రావడం జరిగింది. సో కాబట్టి గోల్డ్ విల్ బీ ఇన్ అ సైడ్ వైస్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ లోస్. అండ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ లైక్లీ 8200 దాటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ డిమాండ్ అనేది బ్లాక్ క్యాష్ మార్కెట్లో ఎవరైతే గోల్డ్ కొంటున్నారో వాళ్ళ వల్ల దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్. ఎస్. రెండో విషయం ఏంటంటే, ట్రంప్ గారు కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, ఈజ్ గోయింగ్ టు బి అజ్యూమింగ్ ద పవర్ అనమాట. సో రాబోయే కొన్ని వారాల్లో ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇష్యూ చేయబోతున్నారు. బికాజ్ ఆయన ప్లాన్లో ఏమున్నారు అంటే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే చైనా, రష్యా అండ్ ఇండియా మీద హీఈస్ గోయింగ్ టు డిక్లేర్ 100% న్యూ టారిఫ్స్ అనమాట. అంటే హీఈస్ గోయింగ్ టు ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే అమెరికాలో మనం ఇంపోర్ట్ చేయబోతున్నామో భారతదేశం నుంచి ఆర్ రష్యా, చైనా నుంచి, వాటికి ట్యాక్స్ అనేది మోర్ దెన్ డబల్ ఉంటుంది, కస్టమ్ డ్యూటీ ట్యాక్స్. ఇక రెండో విషయం ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ప్రెగ్నెన్సీస్ ఉంటే అక్కడికి వెళ్ళేసేసి డెలివరీ చేస్తున్నారన్నమాట. సో దట్ దే కెన్ బై బర్త్ దే విల్ బికమ్ యుఎస్ సిటిజన్షిప్ వచ్చేస్తుందని. కానీ ఇప్పుడు ఆయన దాన్ని మొత్తానికి ఎలిమినేట్ చేయబోతున్నారు. ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ అన్ అమెరికన్, ఇండియా నుంచి ఆర్ వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అక్కడ చేసిన తర్వాత బై డిఫాల్ట్ సిటిజన్షిప్ రాకూడదు అని చెప్పేసి చాలా రూమర్స్ ఉన్నాయి మార్కెట్లో. బహుశా ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తారేమో. ఎందుకంటే డ్యూరింగ్ క్యాంపెయినింగ్ టైంలో ఆయన కమిట్మెంట్ ఇచ్చారు, నేను ఒకసారి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత ఐ విల్ బి డూయింగ్ ఆల్ దిస్ అని చెప్పేసి. కానీ ఆయన నిజంగానే చేస్తారా చేయరా అన్న విషయానికి చాలా అయోమయం ఉంది పరిస్థితి. అండ్ బై డిఫాల్ట్ జన్మస్థానంలో నుంచే సిటిజన్షిప్ రాదంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఇండికేట్ ఇన్ అ నెగిటివ్ సెంటిమెంట్. సో దానివల్ల కూడా చాలామంది గోల్డ్ కొట్టున్నారని చెప్పేసి చెప్తున్నారు. బట్ దీనికి లింక్ లేదు, కానీ భయం మాత్రం ఉంది మార్కెట్లో. భయం ఉంది, ఈయన ఒక్కసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు అని చెప్పేసి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీ హ్యావ్ సీన్ ది గోల్డ్ ప్రైసెస్ గోయింగ్ స్లైట్లీ హయ్యర్. ఇప్పుడు దీని తర్వాత ఈ రోజున ఇంట్రాడేలో మార్కెట్ ఎలా ఉంటుంది అది కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఈ రోజున 78,800 అండ్ 79,000 ఎంసెట్స్లో చెప్పుకోవాలి అంటే మార్కెట్స్ విల్ బి కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర ఒక్కసారి సెల్లింగ్కి గురవుతుంది. ఆ విషయం మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఇస్ అ 30-minute చార్ట్. ఇక్కడ ఈ 30 minutesలో మనకు ఒక క్లారిటీ ఏమొస్తుంది అంటే, ఒక హారిజాంటల్ ట్రెండ్ లైన్ మనం ఎప్పుడైతే వాడతామో అది ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఈ రేంజ్లో చూసుకుంటే గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ మూవింగ్ అబౌట్ బిట్వీన్ దీస్ ప్రైసెస్. అంటే మ్యాక్సిమం వెళ్ళింది దాదాపు మనం చూసుకుంటే సమ్వేర్ అబౌట్ 78,000, 77,000 దాకా వెళ్ళింది. కానీ అక్కడ నుంచి ఈసారి చూసుకుంటే గోల్డ్ హ్యాస్ క్రాస్ ది ట్రెండ్ లైన్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనకి దాదాపు 77731లో అక్కడ ట్రేడ్ అయిన తర్వాత ఈ రోజున చూసుకుంటే 78,900 దగ్గరలో ఓపెన్ అయిందండి బంగారం. అందుకే మనం చూసాము నిన్న 5 o'clock ఈవినింగ్, నేను చెప్తున్నా నార్మల్గా 5 to 9 మధ్యలో మీకు లండన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే ఇమ్మీడియట్గా గోల్డ్ మార్కెట్స్లో కూడా మనకు ఎంసెక్స్లో కూడా మూవ్మెంట్ వస్తుంది. సో నిన్న అనుకున్నట్లుగానే దాదాపు బిట్వీన్ 530 and 830 మధ్యలో 650 రూపీస్ నుంచి 700 రూపీస్ వరకు గోల్డ్ పెరిగింది.
డ్యూరింగ్ ఆ టైంలోనే. సో ఆ టైంలో నుంచి చూసిన తర్వాత గోల్డ్ పెరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ కూడా గోల్డ్లో ఒక న్యూ హైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సమ్వేర్ అరౌండ్ 78,500 అండ్ 78,300 మధ్యలో సపోర్ట్స్ తీసుకోండి. ఒక్కసారి ఒకవేళ 8,000 రూపాయలు చొప్పున ఒకవేళ దాటితే మాత్రం యూ కెన్ సీ 81,000 ఈ రోజు సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో శిరీష. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే 22 క్యారెట్ గోల్డ్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ ప్రకారం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కదా, ఈ మ్యారేజ్ సీజన్లో నిన్న కూడా నేను చెప్పాను ఎక్కువగా డిమాండ్ అనేది మీకు 18 క్యారెట్ గోల్డ్ రావడం జరిగింది. దాని ప్రైసెస్ మనం చూసుకుంటే ఇక్కడ 18 క్యారెట్ గోల్డ్, టుడేస్ 18 క్యారెట్ గోల్డ్ ఇన్ హైదరాబాద్ ప్రైస్ చూసుకుంటే 1 గ్రామ్ గోల్డ్ 58.95 నిన్న ఉండింది, ఈ రోజున 59.61. నిన్న కూడా అదే మాట చెప్పాను, అండర్ 6,000లో మనకు పర్ గ్రామ్ గోల్డ్ ఉంది. ఇఫ్ యూ బై 10 గ్రామ్స్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఒకవేళ కొనాలి అనుకుంటే 60,000 లోపల విత్ అంటే జిఎస్టీ యాడ్ చేసుకుంటే వాల్యుయేషన్ యాడ్ చేసుకుంటే ఇట్ మే క్రాస్ అప్ టు 64,000 65,000 మధ్యలో వస్తుంది. అది కూడా ఒక తులం బంగారం నెక్లెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఇఫ్ యూ వాంట్. బట్ చాలా మంది కూడా కొంచెం భయపడుతున్నారు, బట్ కొనేవాళ్ళు మాత్రం కొంటున్నారు 9 గ్రామ్ గోల్డ్. బికాస్ 9 గ్రామ్ గోల్డ్ ఈజ్ అండర్ 25,000 రూపీస్లో మీకు వస్తుందండి పర్ 10 గ్రామ్స్ చెప్తున్నాను. ఇట్స్ నాట్ అ 1 గ్రామ్ ఆర్ 5 గ్రామ్స్. ప్రతి ఒక తులం బంగారం మీకు 9 గ్రామ్ గోల్డ్లో చాలామంది ఏంటంటే రిస్క్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది, గోల్డ్ రేట్స్ మరీ ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి బడ్జెట్ దాటుతుంది. సో బడ్జెట్ దాటకుండా ఉండాలని చెప్పేసి చాలామంది పెళ్లి కూతురు వైపు వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం దే ఆర్ ప్లానింగ్ టు బై 9 గ్రామ్ గోల్డ్స్ అని చెప్పేసి కూడా మార్కెట్లో సేల్స్ ప్రకారంగా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి జ్యువెలరీ కొనడం వల్ల మీకు ప్యూరిటీస్ ఏముంటుంది, బికాస్ కాపర్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి ఈ రెండు కూడా వాడతారు నో డౌట్. ఎందుకంటే ఈవెన్ 24 క్యారెట్ గోల్డ్లో కూడా 22 క్యారెట్ గోల్డ్ నగ కోసం వాడాల్సిందే, ఈవెన్ 18 క్యారెట్ కోసం కూడా. ఇక్కడ కూడా మీకు ప్యూర్ క్యారెట్ ఏదైతే ఉంటుందో 9 క్యారెట్ దట్ విల్ నెవర్ బీ వానిషింగ్. వై? బికాస్ 9 క్యారెట్ గోల్డ్లో మీకున్న ప్యూరిటీ ఖచ్చితంగా మీకు వస్తుంది, దాంతో పాటే వస్తుంది మీకు కావాల్సిన ఆ కాపర్ కానివ్వండి అండ్ సిల్వర్ కానివ్వండి. కానీ అందరు ఏమనుకుంటున్నారంటే 22 క్యారెట్ గోల్డ్లో ఎంతైతే బంగారం ఉంటుందో ఆ 9 క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి తగ్గిపోతుంది కదా మరి అని చెప్పేసి చాలామంది డౌట్స్ చెప్పారు. అంటే దాదాపు మనము 13 క్యారెట్ గోల్డ్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి క్వాలిటీ మొత్తానికి ఉండదు కదా. అంటే నేను ఒకటే చెప్తాను వినండి, 9 క్యారెట్ గోల్డ్ అండ్ 22 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ ఎంతైతే మీకు వెండి అండ్ కాపర్ యూజ్ చేయాలో అంతే వాడతారు. అందరూ ఏమనుకుంటారంటే 24 నుంచి 22 వచ్చిందంటే 2 గ్రామ్స్ ఆఫ్ కాపర్ అండ్ సిల్వర్ వాడతారనుకుంటున్నారు. అంటే అలా అంటే మరి 9 క్యారెట్ గోల్డ్లో మరి 13 క్యారెట్స్ సిల్వర్ ఆర్ అట్ ద సేమ్ టైం మిగతా కాపర్ కూడా వాడతారు కదంటే అది నిజం కానే కాదు. దయచేసి అలాంటి విషయాలు మీరు మైండ్లో పెట్టుకోకండి. ఒకవేళ అలా ఉండుంటే దాన్ని కూడా 22 క్యారెట్ గోల్డ్ అంటారు కదా. సో ప్లీజ్ రిమెంబర్ 9 క్యారెట్ గోల్డ్కి ఎంత అయితే కాపర్ ఆర్ సిల్వర్ కావాలో అంతే వాడతారు. క్వాలిటీ మాత్రం ఇట్ విల్ బి ప్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.